తిరుమల తిరుపతి దేవస్థానం మీద మరోసారి ఈ యొక్క వివాదాన్ని తెరదీయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో పశువులు ఏదైతే గోవులుకి చనిపోతున్నాయని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. దాని మీద మీరు వెళ్ళి పరిశీలించవచ్చు. అంతకుముందు ప్రభుత్వం హయాంలోనే సరైన ఆహారాన్ని కానీ సరైన వైద్య సదుపాయాన్ని కానీ ఆ పశువులకు ఇవ్వకపోవటం వల్లే ఈ కొన్ని పశువులు ఆ విధంగా చనిపోవడం అక్కడక్కడ జరిగినాయి. కానీ మిగతా అన్ని చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పినప్పుడు మేము ఇన్ని వేల మంది వెళ్తాము, ఇలా గుంపుగా వెళ్తాం మేము అంటే ఎక్కడికి వెళ్ళినా బల ప్రదర్శన అనేది ఒక ఎజెండా వీళ్ళకి. అంటే మనకు జగన్మోహన్ రెడ్డి ప్రతి టూర్లో అదే కదా. ఆ రోజా కూడా అదే విధంగా తీసుకెళ్తా ఉంది. అక్కడ 2,000 కూడా లేని పశువులను చూడటం కోసం ఒక 1,000 మందిని తీసుకెళ్లి చూపిస్తానంట. సో అక్కడ మీడియా తీసుకెళ్లొచ్చు, అక్కడ వైద్యం తీసుకెళ్లొచ్చు, అలాగే కొంతమంది 10-15 మంది నాయకులు వెళ్ళొచ్చు, కార్యకర్తలు వెళ్ళొచ్చు. అంతవరకు కాదని ఎవరు చెప్పలేదు. కానీ అక్కడ వివాదం సృష్టించాలి అని ఒక ఎజెండా ఏదైతే ఉందో అది ఆ రోజు జరిగింది. కానీ విఫలమయ్యారు. అందరూ కూడా ప్రజలు నవ్వుకున్నారు, ఇది ఒక ప్రహసనం చేస్తున్నారు, ఇది ఒక డ్రామా కంపెనీలా ఉందని.